ఇది ఇట్లా ఉంటే నిన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక సమీక్ష పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, యాక్సిడెంట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం, డ్రైవర్ నిర్లక్ష్యం వెహికల్ ఫిట్నెస్, డ్రైవర్కు నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, వెహికల్ ఫిట్నెస్ చక్కగా లేక యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పేసి రాష్ట్రంలో మొత్తం 17 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం, డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు పెడతాం, వెహికల్స్ వెనకాల రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి నిన్న కొన్ని సూచనలు చేసినాయి. ఒకసారి చూద్దాం. ఎందుకంటే నిత్యం రోడ్లు ఏ రోడ్లో పోయినా 7 10 కిలోమీటర్లు పోయే లోపల 4 యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే ఇది కావచ్చు, సిగ్నల్స్ పాటించకుండా జరిగే డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు కావచ్చు, అధిక స్పీడ్ వల్ల వచ్చే ప్రమాదాలు కావచ్చు, బ్రేక్ వాడదు కొన్నిసార్లు బండి, వెహికల్ కండిషనే చక్కగా ఉండదు. ఈడ ఏమంటారు లకడీ కప్పుల బ్రేక్ కొడితే అది పోయి ఖైరతాబాద్లో అవుతుంది. ఈలోపు 4 బండ్ల మీదకి ఎక్కిపోతుంది. ఇంకోటి స్పీడ్గా నడుపుతూ ఉంటాడు. మొత్తం కాకకు స్పీడ్ నడుపుడు అంటే ఒక జోషు. ఆ స్పీడ్లో అవతలోడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు పోయి ఇటు పోయినా గుద్దుకొని పోవుడే. ఈ మధ్యకాలంలో ఫోన్ చూసుకుని ఆటోలు కావచ్చు, క్యాబ్లు కావచ్చు, కార్లు కావచ్చు, దానికి ఒక స్టాండ్ తలిగిస్తారు. అలా యూట్యూబ్ నడుస్తుంటుంది. 2 షోలలో 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఇక ఎన్కోడు ఆరని కొట్టి ఏమి జరుగుతులేదని చెప్పేసి ఒకటే ఆయన ఇటు తిప్పుతాడు. కాన్సన్ట్రేషన్ అనేది డ్రైవింగ్ మీద ఉంటే ఈ రోడ్డు ప్రమాదాలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. బైక్ మీద పోతానికి ఆ బైక్ స్టాండ్ పెట్టుకుంటాడు, ఒకటి అందులో ఫోన్ ఇరికిస్తాడు, పాటలు నడుస్తూనే ఉంటాయి, లేకపోతే వీడియో నడుస్తుంటుంది, ఒక సినిమా నడుస్తుంటుంది. డ్రైవింగ్ చేసుకుని నువ్వు సినిమా చూడకుండా మంచి ఇంట్లో కుర్చీ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఇట్లా పెట్టుకొని చూడవచ్చు. కార్ల, ఆటోల, బైక్ మీద, బండి మీద పోతుంటే డ్రైవింగ్ చేస్తూ, అది కూడా వెనక కూర్చొని చూడు, నో ప్రాబ్లం. డ్రైవింగ్ చేస్తూ ఈ ఫోన్లలో ఈ వీడియోలు చూడడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడడం అనేది చాలా ప్రమాదకరం. మీ ప్రాణాలకే కాదు, మీరు చావాలంటే ఎట్లా చావరు, ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదం లేస్తున్నారు మీరు. అట్లా నిర్లక్ష్యంగా చేసే డ్రైవింగ్ వల్లనే ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయి. ఓవర్ స్పీడ్ వల్ల కొన్ని ప్రమాదాలు, రోడ్డు టర్నింగ్లలో కొన్ని ప్రమాదాలు అయితే నిర్లక్ష్యంగా ఇటు చూస్తుంటాడు, ఈలోపు ఓ బస్సుకు గుర్తాడు పోయి, లేకపోతే ఓ గోడకు గుర్తాడు, ఓ బైకోనికి గుర్తాడు, ఓ కారునికి గుర్తాడు. ఫోన్లో ముఖం పెట్టడం వల్ల డ్రైవింగ్ చేసుకుంటా, అది నిర్లక్ష్యం. ఇట్లా పెట్టి ఫోన్ మాట్లాడుతుంటాడు పుష్పరాజు లెక్క. మెడ కింద ఫోన్ ఉంటుంది, మెడలు పట్టేసుకుని అనుకోవాలి. సో చాలా ఈ ప్రమాదాల మీద ఇట్లా కరెక్టే యాక్సిడెంట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలి, దాని ఏమంటారు ఆ బండిని కూడా సీజ్ చేయాలి. అప్పుడు కొంత భయంగా నడుపుతారు, ఒంట్లో భయం పెట్టుకొని, పేలో భయం పెట్టుకొని డ్రైవింగ్ చేస్తారు. మంచి నిర్ణయమే ఇది. అన్ని టెస్టులు చేశాకనే డ్రైవింగ్ లైసెన్స్లో, ఇక డ్రైవింగ్ లైసెన్స్ల గురించి మాట్లాడైతే అక్కడనే లేదు. నువ్వు డ్రైవింగ్ టెస్ట్ యూటర్న్ చేసేది రాకపోయినా, నీకు 8 వేయకపోయినా, ఎస్ రాయకపోయినా సరే, ఒక ఆయన ఉంటాడు బయట, అన్న డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా అంటాడు. అయిపోతుంది 5,000 అని కన్ను కొడతారు, కథం. ఈ చేతిలో నువ్వు పైసలు ఇస్తే ఆ చేతిలో జోబులో పెట్టుకుంటాడు, పోతాడు. సార్ మనోడే అంటాడు, నువ్వు డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు, నీకు వారం రోజులలో నీకు లైసెన్స్ ఇంటికి వస్తుంది. నువ్వు బయట పోయి చూడరి, మస్తు మంది లైసెన్సులు కట్టిన పాడైనాయి, ఆయనకు డ్రైవింగే రాదు, ఆ స్కూటీ నడుపుతారు, డ్రర్ అంటారు ట్రక్ అంటారు, జోబులో లైసెన్స్ ఉంటుంది, మళ్ళీ డ్రైవింగ్ రాదు. ఆడ పోయి టెస్ట్ చేసి నువ్వు డ్రైవింగ్ తెచ్చుకున్న డ్రైవింగ్ టెస్ట్ చేసుకున్న లైసెన్స్ తెచ్చుకుంటే ఆడనే నీకు ఇదవుతుంది. బండి నడపరాకుండా లైసెన్స్లు వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే బ్రోకరిజం, మధ్యలో దళారులు, అదొక బిజినెస్ వాళ్ళకి అదే పని. ఆ పని వల్ల ఏమవుతుందంటే మంది ప్రాణాలకు ముప్పు అవుతుంది.